ఈరోజు పాట్నాలోని పాట్లీపుత్ర ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా గుజరాత్ జైంట్స్ వర్సెస్ యు ముంబా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచినటువంటి యు ముంబా గుజరాత్ను రైడుకు ఆహ్వానించింది. అందువలన గుజరాత్ నుంచి రాకేష్ ఫస్ట్ రైడ్ చేసి బోనస్ రూపంలో పాయింట్ సాధించాడు. సో గుజరాత్కు మంచి ఆరంభం లభించింది. తర్వాత గుజరాత్ 3 పాయింట్లు చేసేంత వరకు కూడా యు ముంబై ఎటువంటి ఖాతా తెరవలేదు. ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ 44-30తో యు ముంబైను ఓడించి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. ఈ గేమ్లో మంచి ప్రదర్శన చేసింది. 12 పాయింట్లతో పార్థిక్ దహియా మంచి ఆల్రౌండర్ ప్రదర్శన చేశాడు. అలాగే యు ముంబై నుంచి గుమ్మన్ సింగ్ కూడా 11 పాయింట్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో వాళ్ళకు మెయిన్ డిపెండెంట్ ఫెయిల్యూరే కారణమని చెప్పవచ్చు. ప్రారంభమైన కొన్ని రైడ్లలో ట్రేడింగ్ పాయింట్ తర్వాత 5 నిమిషాల్లో సోను చేసినటువంటి సూపర్ రైడ్ వల్ల హైదర్ అలీ ఎక్రమీ, అలాగే సురీందర్ సింగ్, ముఖిలన్ షణ్ముగం మరియు ఇస్మత్ వీని అవుట్ చేసి గుజరాత్ జైంట్స్కు మంచి గట్టి పట్టు సాధించడంలో తన రైడ్ ఉపయోగపడింది. వారు త్వరగా తన పని పూర్తి చేశారని భావించవచ్చు. అయితే తర్వాత 10 నిమిషాల్లో యు ముంబా సర్వైవల్ మోడ్లోకి వెళ్ళింది. సోనుపై బిట్టు యొక్క సూపర్ టాకిల్ కొద్దిగా పునరుజ్జీవనం చేసినట్టు అనిపించిన వెంటనే సగం చివరి నిమిషం వరకు పొడిగించింది. విరామం సమయానికి 20-17తో ఆధిక్యానికి వెళ్ళిన గుజరాత్ జైంట్స్ చివరకు ఫస్ట్ హాఫ్తో ఆల్అవుట్ చేసేది యు ముంబాను. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 3 పాయింట్ల ఆధిక్యంలో గుజరాత్ జైంట్స్ ఉన్నది. అర్ధ భాగంలో గుజరాత్ జైంట్స్ ముందు వరుసకు మరింత అటు రైడ్ రూపంలో కానీ డిఫెన్స్లో కానీ చాలా బాగా ఆడి ఇలా మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇంకా పెంచుకుంటూ పోయింది క్రమం తప్పకుండా. యు ముంబై యొక్క పునర్జీవనం కోసం 2వ ఆల్అవుట్ కూడా కోల్పోయింది. ఇది జైంట్స్కు అప్పటికే 33-27 ఆధిక్యంలోకి వచ్చేది. దహియా తన 10 పాయింట్ల గేమ్ను పూర్తి చేయడంతో వారు గేమ్ చివరి క్వార్టర్లో ఆధిక్యాన్ని చేశారు. కానీ అప్పటికే మనకు తెలుసు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు అప్పటికే మ్యాచ్ చేజారినట్టు అనిపించింది. చివరికి గుజరాత్ జైంట్స్ 9 పాయింట్ల భారీ విజయాన్ని మూటగట్టుకుంది. గేమ్ నుండి యు ముంబాకు 1 పాయింట్ కూడా లభించలేదు. టోటల్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే ఉత్తమ రైడర్గా యు ముంబా నుంచి గుమ్మన్ సింగ్ 11 రైడ్ పాయింట్లు చేయగా, బెస్ట్ డిఫెండర్గా ముఖిలన్ షణ్ముగం 5 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే గుజరాత్ నుంచి పార్థిక్ దహియా 11 రైడ్ పాయింట్లు చేయగా, డిఫెండర్గా దీపక్ సింగ్ 3 టాకిల్ పాయింట్ చేశారు. అదే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి ఇలా చూద్దాం. మొదటగా యు ముంబా గురించి మాట్లాడితే, యు ముంబా డిఫెండర్ అయినటువంటి ముఖిలన్ షణ్ముగం 5 టాకిల్ పాయింట్ చేసి హైపోర్ సాధించాడు. ఈ 5 పాయింట్లు 2 సూపర్ టాకిల్ ఉండడం విశేషం. ఇతను తప్పించి మిగతా డిఫెండర్లు అందరూ ఘోరంగా విఫలం కావడమే ఈరోజు ఇంత తేడాతో ఓడిపోవడానికి కారణమైంది. అలాగే సురీందర్ సింగ్, కెప్టెన్ అయినటువంటి సురీందర్ సింగ్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. గోకులం 1 టాకిల్ పాయింట్ చేశాడు. గుమ్మన్ సింగ్ టోటల్ 11 రైడ్ పాయింట్ చేస్తే అందులో 5 టచ్ రూపంలో 6 బోనస్ రూపంలో లభించాయి. ఈ మ్యాచ్లో గుమ్మన్ సింగ్ సూపర్ 10 సాధించాడు. ఈ మ్యాచ్లో తిను టోటల్ 19 రైడ్ చేస్తే అందులో 8 సక్సెస్ కాగా 4 అన్సక్సెస్ అయి 6 ఎంటీ రైడ్లు చేశాడు. హైదర్ అలీ ఎక్రమీ 2 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ రూపంలో వచ్చింది, ఇంకోటి బోనస్ రూపంలో వచ్చింది. బిట్టు 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఈ 2 టాకిల్ పాయింట్స్ వచ్చింది సూపర్ టాకిల్ చేయడం వల్ల వచ్చినవి. అలాగే ఇస్మత్ వి 1 టాకిల్ పాయింట్ చేశాడు. అజర్ అలీ మిజిరియన్ 1 బోనస్ పాయింట్ రూపంలో, అలాగే అమీర్ మొహమ్మద్ జఫ్దీస్ 5 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. ఇంకా గుజరాత్ టీం నుంచి వస్తే రాకేష్ 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ ఉంది. దీపక్ సింగ్ 3 టాకిల్ చేసి 3 టాకిల్ పాయింట్స్ వచ్చేవి. బాలాజ్ డి 2 టాకిల్ పాయింట్ సాధించాడు. మహమ్మద్ నబీ బక్సీ ఆల్రౌండర్ ప్రదర్శనతో టోటల్ 3 పాయింట్స్ సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్ రూపంలో 2 టాకిల్ పాయింట్ రూపంలో వచ్చినవి. స్టార్ రైడర్ అయినటువంటి పార్థిక్ దహియా ఈరోజు మ్యాచ్లో స్టార్ ఆఫ్ ది డేగా అని చెప్పవచ్చు. టోటల్ 12 పాయింట్లు సాధించాడు. ఆల్రౌండర్ ప్రదర్శించాడు. ఎలా అంటే 8 టచ్ పాయింట్ రూపంలో, 3 బోనస్ రూపంలో, 1 టాకిల్ రూపంలో సాధించాడు. టోటల్ 19 రైడ్ చేస్తే అందులో 8 సక్సెస్ అయ్యి 6 అన్సక్సెస్ అయ్యి 5 ఎంటీ రైడ్ చేశాడు. అంతేకాకుండా తిని 1 సూపర్ రైడ్ కూడా చేయడం విశేషం. సోమ్బి 2 టాకిల్ పాయింట్ చేశాడు. ఫజిల్ అత్రాచర్లి, కెప్టెన్ అయినటువంటి ఫజిల్ అత్రాచర్లి ఈరోజు 3 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే నరేంద్ర కూడా 1 టాకిల్ పాయింట్ చేశాడు. సోను 6 టచ్ పాయింట్ రూపంలో చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా
గెలిచినటువంటి గుజరాత్ జైంట్స్ ఏకంగా 4th ప్లేస్లోకి వచ్చేది. ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 15 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్లో పునేరి పల్టన్ 14 మ్యాచ్లకు గాను 60 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 15 మ్యాచ్లకు గాను 54 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా గుజరాత్ జైంట్స్ 15 మ్యాచ్లకు గాను 9 గెలిచి 6 ఓడిపోయి 49 పాయింట్లతో 5th నుంచి 4th ప్లేస్లోకి ఎగబాకింది. అలాగే హర్యానా స్టీలర్స్ 15 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో 4th నుంచి 5thకు దిగజారింది. పాట్నా పైలట్స్ 15 మ్యాచ్లకు గాను 42 పాయింట్లతో 5th ప్లేస్లోకి వచ్చింది. యూ ముంబా 15 మ్యాచ్లకు గాను 6 గెలిచి 7 ఓడిపోయి 2 టై 41 పాయింట్లతో 7th ప్లేస్లోకి వచ్చారు. బెంగాల్ వారియర్స్ 15 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో 8th ప్లేస్లోకి ఉన్నది. బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో 9th ప్లేస్లో ఉండగా తమిళ్ తలైవర్స్ 15 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ వేద 15 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్ట చివరిగా తెలుగు టైటన్స్ 16 మ్యాచ్లకు గాను 16 పాయింట్లు మాత్రమే సాధించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు టాప్ 3లో ఉన్నటువంటి రైడర్లు అలాగే డిఫెండర్ల గురించి కూడా తెలుసుకుందాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తే టాప్ 3లో ఉన్నటువంటి జైపూర్ టీం నుంచి అర్జున్ దేశ్వాల్ 174 పాయింట్లు ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అలాగే సెకండ్ ప్లేస్లో ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ 161 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో పవన్ శరవత్, అదే మన తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ శరవత్ 146 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. టైటిల్ పాయింట్స్ రూపంలో చూస్తే తమిళ్ తలైవర్స్ అయినటువంటి కెప్టెన్ సాగర్ 58 టాకిల్ పాయింట్లు అగ్రస్థానంలో ఉండగా పూణే నుంచి మహమ్మద్ రిజాచియాని 57 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. బెంగాల్ బుల్స్ నుంచి శుభమ్ సిండే 51 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో ఉన్నటువంటి అప్డేట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.